దాని ముందు మూడు కోడికలు తీసుకొని మూడు కోడికలు పడుతుంది కదా గూట్లో వేస్తా ఉన్నాడు. ఆ కోడి పిల్లలు తీసుకొని ఆ గూట్లో వేసేసి క్లోజ్ చేసింది. మూడు కోడి పిల్లలు ఆ గూట్లో పంపించేసింది. కానీ ఈ కోడి పిల్లలు పెద్ద కోడి కొన్ని పిల్లలు మాత్రం అవి గూట్లోకి వెళ్ళడానికి నిరాకరించి పారిపోయింది. అంటే దూరంగా వెళ్ళిపోయింది. మిస్సెస్ మోరిస్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది. మిస్సెస్ మోరిస్ ఏమో ఆ గూట్లో ఉంటే వర్షానికి తడవకుండా క్షేమంగా ఉంటుందని ఆలోచించి ఆ గూట్లోకి తరవడానికి ప్రయత్నం చేసింది. కానీ అవి దూరంగా క్లోజ్ చేసి మూత పెట్టేస్తున్నాడు. క్లోజ్ చేసి రాయి అడ్డంగా పెట్టింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తా ఉన్నట్ట గోల్డీ ఈ హెన్ను జాగ్రత్తగా క్షేమంగా ఉండాలని గూట్లోకి పంపిస్తే అది నిరాకరించి దూరంగా వెళ్ళిపోయింది. కానీ మూడు కోడి పిల్లలు కాపాడగలిగాను. దాని పిల్లలు వర్షం తడిసి చచ్చిపోయి ఉంటాయి, అయ్యో పాపం అని ఆలోచిస్తూ ఉంటారు. ఉదయాన్నే వచ్చి ఏం చేసిందంటే ఆ గూడు ఓపెన్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఉదయాన్నే వచ్చి గూడు ఓపెన్ చేసినప్పుడు దాని లోపల నుంచి ఒక పెద్ద సర్పం పాము వచ్చింది. చూసారా పాములు ఎప్పుడైనా? పెద్దగా చూసారా చిన్నగా చూసారా? ఇది చాలా పెద్ద పాము అన్నమాట. గూడు లోపల ఉంది. ఆ గూడు కోడి పిల్లలు ఉన్నాయి. అంటే మిస్సెస్ మోరిస్ మంచి పని చేసిందా ఎట్లా చేసింది? ఆ గూడులో పంపించడం ద్వారా ఇది ప్రాణాలు పోయింది. అప్పుడు అనుకుంది గోల్డీ చాలా మంచి పని చేసింది. నేను తరిగినప్పుడు ఆ గూట్లోకి వెళ్ళి ఉంటే అది కూడా మిగతా పిల్లలన్నీ చచ్చిపోయాయి, ఆ కోడి పెట్ట కూడా చచ్చిపోయేది. కానీ చాలా మంచి పని చేసింది. అప్పుడు తన భర్తను పిలిస్తే పాముని చంపేశాడు. ఈ పాముని చంపేశాడు. తన భర్త వచ్చి గోల్డ్ మోరిస్ వచ్చి పాముని చంపేశాడు. కానీ గోల్డ్ ఎక్కడికి వెళ్ళిందంట? నష్టపోయింది. చెట్టు కింద ప్రాణాలు కూడా కాపాడింది. అప్పుడు మిస్సెస్ మోరిస్ ఆలోచించింది, నేను గుడ్లో పంపితే నీ ప్రాణాలన్నీ పోయేది. కానీ మంచి చాయిస్, మంచి నిర్ణయం తీసుకుంది. తడిసినా పర్వాలేదు కానీ చెట్టు కిందకి వెళ్తే ప్రాణాలు దక్కించుకుంటామని ఒక మంచి చాయిస్ ఈ గోల్డ్ని తీసుకుందని ఆలోచన చేస్తా వచ్చింది. ఇప్పుడు ఈ లోకంలో కూడా సర్పం ఎట్లా కొంచెం ఉందంటే ప్రతిరోజు కోడి పిల్లలు ఇక్కడికి వస్తాయి, వాటిని మింగేయొచ్చని సర్పం ఆ గూట్లోనే ఉంది. కానీ గోల్డీ మాత్రం మంచి చాయిస్, మంచి నిర్ణయం తీసుకొని గూట్లోకి వెళ్లకుండా అది చెట్టు కిందకి వెళ్ళి ఆశ్రయం పొందడం ద్వారా తన ప్రాణాలు కాపాడుకోగలిగింది, తన పిల్లల ప్రాణాలను కాపాడింది. ఈనాడు ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మనం కూడా ఈ లోకస్వమైనది తర్వాత దైవికమైనది ఆ చెట్టు కింద ఆశ్రయం పొందింది కదా. అయితే యేసు ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలి. ఆశ్రయం పొందడానికి, కాపాడబడడానికి, రక్షణ పొందడానికి యేసు ప్రభువు శిలువ దగ్గరే రక్షణ ఉంది, క్షేమం ఉంది. ఆయన శిలువలో మన కోసం తన ప్రాణం పెట్టాడు. నిర్ణయం తీసుకొని తన ప్రాణాలు కాపాడుతుంది, తన పిల్లల ప్రాణాలు కూడా కాపాడాడు. అట్లా ఈనాడు కూడా మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. లోకము దేవుడు.